హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం చాలా హెల్దీ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొచ్చానండి. దీనికి కాంబినేషన్గా ఒక పొడి అలాగే ఒక పచ్చడి కూడా తీసుకొచ్చాను. అదేనండి పల్లి కారం అలాగే కరివేపాకు పచ్చడి. ఈ రెండు కూడా మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. ఎవరన్నా చూడనట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా విజిట్ చేయండి. ఇక మన దోశ రుబ్బండి. నార్మల్ దోశ రుబ్బే కానీ దీంట్లో మనం ఏం చేస్తామంటే ఒక కప్పు రాగిపిండి యాడ్ చేసుకుంటామండి. లేదా అలా కాకుండా రాగిపిండి బదులు మల్టీగ్రెయిన్ పౌడర్ కూడా పక్కన పిక్ అయితే ఇచ్చాను కదా, ఇది ఆల్రెడీ ఇదివరకు కూడా నేను పొడితో రాగి సంకటి అనేది ప్రిపేర్ చేశాను. అంతేకాకుండా దోశల్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఫ్లేవర్ రావడం కోసం దీంట్లో కొంచెం జీలకర్ర అయితే కొంచెం లైట్గా దంచుకొని వేసుకోండి, అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. సరిపడంత ఉప్పు కూడా వేసుకోండి. నార్మల్గా రాగి పిండితో హెల్త్ పరంగా మనకు ఎవరైనా బాగా ఆలోచించేవారైతే రాగిపిండి అట్టు కానీ రాగిపిండితో రకరకాల ఐటెం అయితే చేసుకుంటారండి. కానీ నార్మల్గా తినాలి అనుకుంటే ఆ రాగిపిండి ఐటమ్సా, ఇది బాడీకి హీటు, అలాగా రకరకాల డౌట్స్ అయితే ఉంటూ ఉంటాయి. కొంతమంది చలవంటారు, కొందరు హీట్ అంటారు. అలాగేమీ లేదండి. చక్కగా మనం ఇలాగ దోశ రుబ్బులో యాడ్ చేసుకోవడం వల్ల క్వాంటిటీ తక్కువగా ఉంటుంది, కానీ మనకు టేస్ట్లో పెద్ద వేరియేషన్ ఉండదు. చక్కటి పక్కన ఒక చట్నీ కానీ లేదంటే పొడి కానీ ఇవి పెట్టుకొని తిన్నామంటే హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అయితే తయారైపోతుంది. అంతేకాకుండా మనం ఏం చేస్తామంటే రాగిపిండి ఇడ్లీ కూడా చేసుకోవచ్చండి. ఈ పొడి అంతా కలిపేసిన తర్వాత బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు వదిలిపెట్టి తర్వాత అయితే నార్మల్ దోశ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవచ్చు. ఆ తర్వాత నేను దీంట్లోకి స్పెషల్ ఏంటంటే అండి, మనం కారపు చట్నీ అయితే చేశాను కదా, కరివేపాకుతో చట్నీ అండి. ఎవరైనా చూడనట్టయితే తప్పకుండా విజిట్ చేయండి. ఇది కూడా చాలా హెల్త్‌కి చాలా మంచిది. ఈ పైన పిక్ చూపిస్తున్నాను కదా, ఈ పిక్‌తో అయితే మన వీడియోలో ఉంటుంది. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. అలాగే హెల్త్ వైజ్ చాలా మంచిదిమాట. ఒకప్పుడు అమ్మమ్మలు అలాంటి ఆ తరం వాళ్ళు ఎక్కువగా చేసుకునేవారు. ఇప్పుడు తరం వాళ్ళు ఏంటంటే ఇన్స్టెంట్‌గా అయిపోయి ఈ కరివేపాకు పచ్చళ్ళు అలాంటివన్నీ చాలా వరకు తగ్గించారు. కానీ పొళ్ళు, పచ్చళ్ళు అనేవి అప్పటివైనా సరే మనం అప్పుడప్పుడైనా చేసుకొని తినడం వల్ల దాంట్లో మనకు చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. చూస్తున్నారు కదా, చక్కగా మనకి దోశకి ఇలా అప్లై చేసుకొని కాల్చుకొని తిన్నామంటే దోశ అయితే అదిరిపోతుందండి. అంతేకాకుండా పల్లికారం కూడా ప్రిపేర్ చేశాను కదండి, దాంతో కూడా చక్కగా మీరు దోశ వేసుకొని తిని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, అంతే హెల్దీ కూడాను. ఎందుకంటే దీంట్లో మనం రాగిపిండి యాడ్ చేసాం కదా. అంతేకాకుండా మల్టీగ్రెయిన్ మిక్స్ అన్నాను కదండి, దానివల్ల కూడా చాలా యూజెస్ ఉంటాయి. ఇన్స్టెంట్గా అది యూజ్ చేసుకునేది మాట. అంటే దాన్ని రాగి మాల్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు చక్కగా. నేను దాని గురించి కూడా చక్కగా మీకు ఒక షార్ట్ అయితే చేసి పెడతానండి మన వీడియోస్లో. చూస్తున్నారు కదా, కారపొడి కూడా సేమ్ అండి, అలాగే వేసుకొని చక్కగా మీకు ఇంకా ఇష్టం ఉంటే నెత్తితో కూడా కాల్చుకున్నారంటే చాలా టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్. ఇలాంటివన్నీ కూడాను మనం ఇన్స్టెంట్గా తయారైపోయినవన్నీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చేసినప్పుడే మనకు టైం పడుతుంది. కానీ మనకు మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ అయిపోవాలన్నా లేదంటే ఫాస్ట్గా లంచ్ బాక్స్ అవన్నీ ప్రిపేర్ అయినప్పుడు ఇది ఈజీ మెథడ్ అనమాట. మనకు హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఇలాంటి పొడి కానీ ఇలాంటివన్నీ చేసి పెట్టుకోవడం వల్ల మనకు పని చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. అంటే పని టైం సేవ్ చేసుకోవాలనేది మన లేడీస్ కంటే ఎక్కువ ఎవరికీ తెలియదు కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం.